నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హ్యూమన్ సైకాలజీ. మన జీవితంలో ప్రేమ అనేది చాలా సున్నితమైన అనుభూతి. ఎవరికైనా మనసు పడితే ఆ వ్యక్తి కూడా మనల్ని అంతే ప్రేమగా చూడాలని మనసులో సహజంగా ఆశ ఉంటుంది. కానీ ప్రతి ప్రేమ కథ ఒకే విధంగా ఉండదు. కొన్నిసార్లు మనం ఇష్టపడే వ్యక్తికి మనపై అంతగా ఆసక్తి లేకపోవచ్చు. అది మొదట్లో మనకు అర్థం కావడం కష్టం. అయితే కొన్ని చిన్న చిన్న సంకేతాలు చూస్తే ఆ విషయాన్ని గ్రహించవచ్చు. ఆ సంకేతాలను గమనించడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి మన బంధం భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పే సూచనలు అవుతాయి. మొదటగా గమనించాల్సిన విషయం ఏంటంటే, పెళ్లి అలాగే కెరియర్ ప్లాన్ లాంటి భవిష్యత్తుకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడకుండా తప్పించుకోవడం. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు నిజంగా ఒకరినొకరు ఇష్టపడితే భవిష్యత్తు గురించి మాట్లాడడం సహజం. మన జీవితం ఎలా ఉండాలి, ఎక్కడ స్థిరపడాలి, పెళ్లి తర్వాత ఎలా ఉండాలి అనే విషయాలు సహజంగానే చర్చకొస్తాయి. కానీ ఆ విషయాలు ప్రస్తావించినప్పుడు ఎదుటి వ్యక్తి అసహనంగా స్పందించడం, మాటలు బార్చడం, లేకపోతే చర్చను పూర్తిగా తప్పించుకోవడం చేస్తే అది ఒక ముఖ్యమైన సంకేతంగా చూడాలి. అలా చేయడం వెనుక కారణం ఏంటంటే, వారి ఆ బంధాన్ని భవిష్యత్తు వరకు తీసుకెళ్లాలనే ఆలోచన లేకపోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మిమ్మల్ని తమ ఇంట్లో పరిచయం చేయకుండా తప్పించుకోవడం. ఒక బంధం నిజంగా బలంగా ఉంటే సహజంగానే ఆ వ్యక్తి తన కుటుంబానికి కూడా మిమ్మల్ని పరిచయం చేయాలనే భావన కలుగుతుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు జీవితంలో చాలా ముఖ్యమైన వారు. అయితే మిమ్మల్ని ఎప్పటికప్పుడు కుటుంబానికి పరిచయం చేయకుండా కారణాలు చెప్తూ తప్పించుకుంటూ ఉంటే అది కూడా ఒక సంకేతంగా భావించాలి. వారు ఆ బంధాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం లేదని అర్థం కావచ్చు. బంధానికి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడకుండా ఉండడం కూడా ఒక ముఖ్యమైన సూచన. ప్రతి సంబంధంలో సమస్యలు రావడం సహజం. కానీ ఆ సమస్యలను కలిసి పరిష్కరించాలనే ప్రయత్నం చేయాలి. ఇద్దరూ కలిసి మాట్లాడి ఒక పరిష్కారం కనుక్కోవాలి. అయితే సమస్య వచ్చినప్పుడు మాట్లాడకుండా తప్పించుకోవడం, బాధ్యతలను పక్కన పెట్టడం జరుగుతుంటే అది ఆ బంధంపై ఆసక్తి తగ్గిపోయిందని సూచించవచ్చు. భవిష్యత్తు లక్ష్యాల గురించి మాట్లాడేటప్పుడు కూడా కొన్ని విషయాలు గమనించాలి. ఉదాహరణకు ట్రిప్ ప్లాన్స్, ఉద్యోగ మార్పులు, కొత్త నగరానికి వెళ్లడం వంటి విషయాలు చర్చలోకి వచ్చినప్పుడు మీ గురించి ప్రస్తావన లేకపోతే అది కూడా ఒక సంకేతంగా భావించాలి. ఎందుకంటే నిజంగా ప్రేమ ఉన్నప్పుడు, భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు సహజంగానే ఆ వ్యక్తి జీవితంలో మీరు కూడా భాగమవుతారు. కానీ ఆ ప్రణాళికల్లో మీ పేరు లేకపోతే వారు తమ జీవితాన్ని మీతో కలిపి ఊహించడం లేదని అర్థం కావచ్చు. కొంతమంది ఇప్పుడే ఆనందంగా ఉన్నాం కదా, భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించాలి అని అంటూ ఉంటారు. మొదటిది సాధారణంగా అనిపించినా దీని వెనుక ఒక భావం ఉండొచ్చు. అంటే వారి బంధాన్ని తాత్కాలికంగా మాత్రమే చూస్తున్నారేమో. భవిష్యత్తు గురించి బాధ్యతగా ఆలోచించాలనే ఉద్దేశం లేకపోవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కమ్యూనికేషన్. ఒక బంధం నిలబడడానికి మాట్లాడడం చాలా అవసరం. మీ మెసేజ్లు, కాల్స్కు ఆలస్యంగా స్పందించడం, లేకపోతే అవసరం ఉన్నప్పుడు మాత్రమే సంప్రదించడం జరుగుతుంటే అది కూడా ఒక సంకేతంగా చూడాలి. ఎందుకంటే నిజంగా ఇష్టపడే వ్యక్తితో మాట్లాడాలని మనసుకు సహజంగానే ఉంటుంది. కానీ అది కనిపించకపోతే వారి ఆసక్తి తగ్గిందని కూడా అర్థం కావచ్చు. అలాగే మీకు సమయం ఇవ్వకపోవడం కూడా గమనించాల్సిన విషయం. ఒక వ్యక్తి జీవితంలో ఎవరో ముఖ్యమైన వారైతే వారికి కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నిస్తారు. మీతో గడపడానికి ఆసక్తి చూపకుండా ఇతరులతో ఎక్కువ సమయం గడుపుతుంటే అది కూడా ఒక సూచన కావచ్చు. పెళ్లి అలాగే ఎంగేజ్మెంట్ విషయాలు ప్రస్తావించినప్పుడు భయం చూపించడం, లేకపోతే పూర్తిగా నిరాకరించడం కూడా గమనించాలి. జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కొంతమందికి భయంగా అనిపించవచ్చు. కానీ నిజంగా ప్రేమ ఉంటే ఆ విషయంపై కనీసం మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. పూర్తిగా తప్పించుకోవడం జరిగితే ఆ బంధంపై నమ్మకం లేకపోవచ్చని అర్థం. ఇంకా ప్రతి చిన్న విషయానికి విడిపోదాం అని చెప్పడం కూడా ఒక పెద్ద సంకేతం. చిన్న చిన్న గొడవలు ప్రతి బంధంలో ఉంటాయి. కానీ ప్రతి సమస్య వచ్చినప్పుడు విడిపోవాలని చెప్పడం అంటే ఆ బంధాన్ని కాపాడుకోవాలనే ఆసక్తి లేకపోవడం కావచ్చు. ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే నిర్ణయం తీసుకోవాలి అని అర్థం కాదు. కానీ ఆ విషయాలపై ఓపెన్గా మాట్లాడడం చాలా ముఖ్యం. ఇద్దరూ ఒకరినొకరు నిజాయితీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రేమ అంటే కేవలం భావోద్వేగం మాత్రమే కాదు. అందులో బాధ్యత, పరస్పర గౌరవం, భవిష్యత్తు గురించి ఆలోచన కూడా ఉండాలి. చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక బంధం నిలబడడానికి ఇద్దరూ సమానంగా ప్రయత్నించాలి. ఒకరు మాత్రమే ప్రయత్నిస్తే అది ఎక్కువ కాలం నిలబడదు. అందుకే మన భావాలను గౌరవించే, మనతో కలిసి భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తితోనే జీవితాన్ని పంచుకోవడం మంచిది. ప్రేమ అంటే ఇద్దరు కలిసి నడిచే ప్రయాణం. ఆ ప్రయాణంలో ఇద్దరికీ ఒకే దిశ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ బంధం నిజంగా సంతోషంగా ముందుకు సాగుతుంది.